రాజమౌళితో మూవీ అంటే ఏళ్లకు ఏళ్ళు టైంను లైట్ తీసుకోవాల్సిందే. కానీ ఆ తర్వాత కూడా ఏం చేయాలి అనేది ఆలోచించి పెట్టుకోవాలి కదా. మరి బ్లైండ్గా వదిలేయలేం. అందుకే రాజమౌళి హీరోలు చేసిన విధంగానే ఇప్పుడు మహేష్ బాబు కూడా గట్టిగా ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. బాహుబలి ప్రాజెక్ట్ లో నటిస్తున్నప్పుడే ప్రభాస్ కొన్ని సినిమాలు కమిట్ అయ్యాడు. అందులో సాహో, రాధేశ్యామ్, సలార్ ఉన్నాయి. బాహుబలి 2 రిలీజ్ కావడం, ఆ వెంటనే ఈ సినిమాలు ఒక్కొక్కటిగా సెట్స్ పైకి వెళ్లడం చకచకా జరిగిపోయాయి. త్రిబులార్ హీరోలు కూడా అంతే. ఓవైపు రాజమౌళి దర్శకత్వంలో త్రిబులార్ లో నటిస్తూనే ఫ్యూచర్ ప్లాన్స్ సెట్ చేసుకున్నారు. రామ్ చరణ్, ఆచార్య, గేమ్ చేంజర్ చిత్రాలు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ డిసెంబర్ లో రిలీజ్ అవుతోంది. తారక్ ముందు త్రివిక్రమ్ తో మూవీ అనుకున్నా ఆ ప్రాజెక్టు కుదరలేదు. అందుకే వెంటనే కొరటాల మేకింగ్ లో దేవర సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు కూడా రాజమౌళి హీరోల ఫ్యూచర్ ప్లానింగ్ ఫాలో కావాలని డిసైడ్ అయ్యాడు. రాజమౌళితో మూవీ కంప్లీట్ అయ్యేందుకు 3 ఏళ్లు పడుతుంది. అంటే 2027లోనే సూపర్ స్టార్ బాక్సాఫీస్ ముందుకు తిరిగొస్తాడు. ఆ తరువాత తనతో సినిమా చేసేందుకు యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగాను లైన్ లో పెట్టాడట మహేష్.